హేళన చేస్తూ చిన్న చూపు చూసిన సమాజానికి విజయంతో సమాధానం చెప్పారు ఒక ట్రాన్స్ ఉమెన్. సమాజంపై ఉన్న కసిని తన లక్ష్యాన్ని చేరుకునేందుకు మెట్లుగా వేసుకుని తన కల నెరవేర్చుకున్నారు. సమాజానికి స్ఫూర్తినిచ్చారు. బీహార్ లో మొదటి ట్రాన్స్ ఉమెన్ ఎస్ఐగా మాన్వి మధు కశ్యప్. వివరాల్లోకి వెళితే ఇటీవల ప్రకటించిన బీహార్ పోలీస్ సబార్డినేట్ సర్వీసెస్ కమిషన్ ఎస్ఐ నియామక పరీక్ష ఫలితాలలో సబ్ ఇన్స్పెక్టర్లుగా 3 ట్రాన్స్జెండర్లు ఎంపికయ్యారు. బీహార్ చరిత్రలో తొలిసారిగా ఒక ట్రాన్స్జెండర్ సబ్ ఇన్స్పెక్టర్ గా అవతరించారు. ఈ 3 ట్రాన్స్జెండర్లలో 2 ట్రాన్స్ మెన్ కాగా ఒకరు ట్రాన్స్ ఉమెన్. బీహార్ లోని బాగల్పూర్ లోని ఒక చిన్న గ్రామానికి చెందిన మాన్వి మధు కశ్యప్ బీహార్ లో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ సబ్ ఇన్స్పెక్టర్ గా చరిత్ర సృష్టించారు. ఎస్ఐగా ఎంపికైన తరువాత తన ఆనందాన్ని తన కుటుంబంతో పంచుకున్నారు. ఈ విజయం తనకు అంత సులువుగా రాలేదని మాన్వి అంటున్నారు. ఈ విజయానికి కారణం తన ఉపాధ్యాయుడు రెహమాన్ అంటూ చెప్పుకొచ్చారు. తన చదువు బాధ్యతను గురువు రెహమాన్ తీసుకున్నారని తెలిపారు. కాగా నరేంద్ర ప్రసాద్ సింగ్, మాలాదేవి దంపతులకు మాన్వి జన్మించింది. తండ్రి మరణించినప్పటికీ తన కలల సాధనలో స్థిరంగా ఉన్నారు. మాన్వి విద్యా ప్రయాణం ఎస్ఎస్ స్పాన్సర్డ్ హై స్కూల్ పంజ్వారాలో ప్రారంభమయ్యింది. తిల్కా మాంఘీ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్ లో డిగ్రీని పూర్తి చేసింది. 9వ తరగతి చదువుతున్నప్పుడు తను సాధారణ అమ్మాయి కాదని తెలిసిందని, ఆ తర్వాత క్రమంగా సమాజం నుండి ఒంటరిగా మారటం ప్రారంభించానని మాన్వి చెప్పారు. గ్రామంలో ఎదురైన అవమానాలను భరించలేక గ్రామం విడిచి వెళ్లిపోయానని తెలిపారు. పోలీస్ యూనిఫామ్ ధరించి తన గ్రామానికి తిరిగి వస్తానని శపథం చేసి గత 9 ఏళ్లుగా తన ఇంటికి వెళ్లలేదు. గత 1.5 సంవత్సరాలుగా ప్రతిరోజు 8 గంటలకు పైగా చదువుతూ 1.5 గంట పాటు వ్యాయామాలు చేసి తన కలను నిజం చేసుకున్నారు. ఇంతకు ముందు తల్లి తనని కలవటానికి రహస్యంగా పాట్నాకు వచ్చేదని గుర్తు చేసుకున్నారు. సమాజానికి భయపడి తన గుర్తింపును దాచటానికి స్కార్ఫ్ ని వేసుకునేదాన్నని, ఇప్పుడు స్కార్ఫ్ ఊపుకుంటూ గ్రామంలోకి వెళ్తానని మాన్వి చెప్పారు. ఇప్పుడు యూనిఫామ్ లో తన గ్రామానికి వెళ్ళటానికి, ట్రాన్స్జెండర్ గా ఉండటానికి సిగ్గుపడనని అందరికీ చెబుతున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ శిక్షణ పూర్తి చేసి యూనిఫామ్ లో తన గ్రామానికి వెళ్తానని, ముందుగా తన తల్లికి పాదాభివందనం చేస్తానని ఆనందంగా చెబుతున్నారు. ఆల్ ద బెస్ట్ మాన్వి.